ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్నలో ఈరోజు నిన్న మనం పంచ వివేకాల గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాం. స్వామివారి బోధండి. ఇందులో మనం వివేకం అనేది గురుగారి నుంచి మనకి ప్రాప్తిస్తుంది. ఆయన ద్వారానే మనం పొందగలుగుతాము, లేదా ఈశ్వరానుగ్రహం వలన పొందగలుగుతాం. ఈశ్వరుడన్నా గురువన్నా ఒక్కటే అన్నమాట. అంటే మనకి సద్గురువు మనకి ఆశ్రయించగలిగితే మనం ఆయన ద్వారా పొందుతాం, లేదా మనం భక్తి ద్వారా కూడా పొందగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి జ్ఞానం అనేది బాహ్య ప్రపంచ జ్ఞానము అనంతమే, అంతర్ ప్రపంచము అనంతమే. అంటే జ్ఞానం అనేది సముద్రం లాంటిది. ఆ జ్ఞానం వివేకం అనేది ఉంటే తప్ప ఉపయోగపడటం. అంటే వివేకం లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నంటే ఏ టైంకి ఏది చేయాలి, ఏ టైంకి ఏం మాట్లాడాలి అనేది మన వివేకం మీద ఆధారపడుతుంది అనమాట. వివేకం లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా కూడా అది మనకు ఉపయోగించదు అనమాట. అయితే ఇక్కడ వివేకం ఒక్కటి ఉంటే మనలో అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అనమాట. అది లేదనుకోండి, ఎన్ని ఉన్నా కూడా సున్నానే అని చెప్తున్నారు. ఎన్ని సంపదలు ఉన్నా వివేకం లేకపోతే ప్రయోజనం అనేదే ఉండదు అని చెప్తున్నారు. నిజంగా ఉపయోగపడేది వివేకం ఒక్కటే. మనకి నిజంగా వివేకం వల్లనే మనం బాహ్య ప్రపంచంలో జీవించాలన్నా, ఆంతరికంగా అర్థం చేసుకోవాలన్నా కూడా వివేకం ఉంటేనే. అందుకనే వివేకాల్లో అనేక భేదాలు ఉంటాయి. అవి మనకి 5 రకాలుగా మనం పరిణామం చెందటానికి చెప్పడం జరిగింది. అవి మనం నిన్న మనం మనసు గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనకి ఈ నిజమైన వివేకం అంటే ఏంటి అంటే మన స్వస్వరూపాన్ని గురించి తెలుసుకోవటమే.
అంటే నేను ఎందుకు పుట్టాను, ఈ శరీరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఈ కష్ట సుఖాలైనా ఇవన్నీ ద్వంద్వాలతో కూడింది కదా. ఏదో ఒక నాటికి మనకి ఆలోచన వస్తుంది నేనెవరిని అని. ఆ నేనెవరిని అన్న ఆలోచనప్పుడు మనం ఎవరు చెప్తారా ఎవరు చెప్తారా అని ఆటోమేటిక్ గా మనకి ఆధ్యాత్మికంగా ఆ వాక్యాలు మనకి వినేట్టుగా మన ఆకర్షితులం అవుతాం అనమాట. అట్లా మనలోని తపన మనకి గురువు వ్యక్తమవుతారనమాట. అప్పటి వరకు మన చుట్టూ కనిపిస్తానే ఉంటారు. మనకి మన గురువు అని మనకి బోధపడదనమాట. అట్లా ఎప్పుడైతే మనలో తపన ఉంటదో గురువు వ్యక్తమవుతారనమాట. అప్పుడు నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని బోధించడం జరిగిద్దనమాట. ఆత్మని తెలుసుకోవాలని ప్రయత్నించి మనలోని మాలిన్యాన్ని పోగొట్టుకుని మరుగున పడిన దానిని దర్శించాలి. ఏంటి అంటే మరుగున పడి ఉండటం అంటే ఆల్రెడీ మనం ఆత్మస్వరూపంలోమే. మన హృద్గృహలో అది మనకి గాలి లేని చోట దీపం ఎలా ప్రకాశిస్తుంటదో అలా ఉంటదన్నమాట మన లోపల. కానీ మనం ఏం చేసామంటే బాహ్య ప్రపంచ వాసనలు, సంస్కారాలు, మన గుణ ప్రేరణతో చేసే మాలిన్యాలు అన్నీ కూడా దాని మీద కప్పేసామన్నమాట. అవి ఎప్పుడైతే ఆ మాలిన్యాన్ని మనం తొలగించుకుంటామో, మనకి స్వయంగా వ్యక్తమైద్ది. మనం ఎక్కడి నుంచో మనం ఏదో ప్రత్యక్షం సినిమాల్లో చూయించినట్టు భగవంతుడు ప్రత్యక్షమై ఒక దీపం వచ్చి మనలో కలుస్తది. మనం వెళ్లి ఆయనలో కలుస్తాం. ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. స్వయంగా మనలో ఉన్నదే మనకి వ్యక్తమవుతదన్నమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, గురువుగారి వలన, ఈశ్వరుడు వలన లభించే ఈ వివేకం అనేది సాధకులుగా 4 సంధ్యలు 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, అలాగే ఈవినింగ్ 6కి, నైట్ 12కి తురియ సంధ్యగా చెప్తాం అనమాట. ఈ 4 సంధ్యలు క్రమబద్ధంగా చేయటం వలన కూడా మనలో వివేకం మేల్కొంటుందన్నమాట. ఎలా ఉండాలి అలాంటప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే ఆశ్రమ జీవితంలో ఉండాలి. అంటే అన్నీ మనం ఇప్పుడు భోగించటానికి అలవాటు పడిపోయాం. అన్నీ లగ్జరీగా అలా కాకుండా ఆశ్రమ జీవితంలో ఎలా ఉంటది? సింపుల్‌గా ఉండటం, మితంగా, హితంగా తినటం. మితమైనగా అదే హితమైన ఆహారాన్ని మితంగా తీసుకోవటం జరిగిద్ది. అట్లాగే నేల మీద పడుకోవటం, చన్నీటి స్నానం చేయటం, ఇవన్నీ కూడా మనకి ఆశ్రమ జీవనం గుర్తొస్తుంటాయన్నమాట. అట్లా ఎందుకుండాలి అంటే, మన ఇంద్రియాలని శమింపచేస్తాం అన్నమాట. అలా జీవించటం వలన కొంచెం కోరికలు తగ్గిపోతాయన్నమాట. అట్లా నిత్య జీవితంలో మనకి ఈ సాధనా మార్గంలో జీవించటం ద్వారా, శాస్త్రాధ్యయనం చేయటం ద్వారా, శాస్త్రాధ్యయనంలో సూక్ష్మతని గ్రహించగలగాలన్నమాట. గురుబోధనలను ధారణ చేయాలి. మన నిత్య జీవితంలో ఆ లక్షణాలను ఆచరణలో పెట్టాలి. ఏదైతే గురువు ద్వారా విన్నామో, ఏదైతే శాస్త్రాధ్యయనంలో తెలుసుకున్నామో, వాటిని మన జీవితానికి అప్లై చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఆధ్యాత్మికత యందు పరిణామం చెందాలి అంటే, మనకి పంచ వివేకాలుగా చెప్పబడుతున్నాయి. 1 నిత్యానిత్య వస్తు వివేకం, 2 ఆత్మానాత్మ వివేకం, 3 సద్వివేకం, 4 కార్యకారణ వివేకం, 5 దృక్దృశ్య వివేకం. ఇలా ఒక క్రమబద్ధతలో ఒకదాన్ని మనం సాధనగా మనము వాటిని పాటిస్తూ, అందులో చెప్పబడిన విధానాన్ని మనం అనుసరిస్తూ సాధనలో మన జీవితంలో పాటించామంటే నిర్ణయం పొందుతాం అనమాట. అలా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ వెళితే పూర్ణత్వం, అలా పరిపూర్ణతకి కూడా చేరుకుంటాం అన్నమాట. అంటే కైవల్యాన్ని పొందుతాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ విచారణ అంతా కూడా మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం. నిన్న తెలుసుకున్నాం. ఈ వివేకం మనకి రావటం వలన బాహ్యంగా ఏమీ మార్పు కనిపించదు. కానీ మనలో అజ్ఞానం తొలగి జ్ఞానవంతంగా జీవించడం మనకి తెలుస్తదన్నమాట. ఆల్రెడీ మనం జ్ఞాన స్వరూపులమే. అంటే లోపల మరుగున పడిపోయింది. అజ్ఞానం, మాలిన్యం మన మీద కప్పబడి ఉండటం వలన అసలైన స్వరూపం మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. అది దాన్ని వెలికి తీయటమే అన్నమాట మనం చేయాల్సిన పని. మనం ఎదిగేటప్పుడు 13-19 సంవత్సరాల లోపు మనోవికాసం జరుగుతూ ఉంటదన్నమాట. ఆ జరిగేటప్పుడు కొన్ని మాలిన్యాలు మనకు అంటుకుంటాయి. అవేంటి అంటే 5 మాలిన్యాలుగా చెప్పారన్నమాట. అవి సాధనతో ప్రయత్నించి పోగొట్టుకోవాల్సి ఉంటదన్నమాట. ఒక వయసు తర్వాత తెలుసుకుంటాంగా ఏది మంచి, ఏది తప్పు అన్నది. అప్పటి నుంచి మనం ప్రయత్నించి పోగొట్టుకోవాలి. ఏంటి అంటే సంశయము. అన్నిటికి సంశయించటం అనేది మనకి అలవాటు. అలాగే భయం. ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం. దుఃఖం అన్నిటికి చిన్న మాట అన్నా గూడా వెంటనే దుఃఖపడిపోతుంటాము. లేదా మనం ఎవరు అనక్కర్లేదండి. ఎప్పుడో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితం అన్న మాటలు కూడా తలుచుకొని దుఃఖపడుతుంటాం అన్నమాట. అది ఇంకా ఘోరమైన విషయంగా గుర్తించాలన్నమాట. అలాగే అబద్ధం. ఏదైనా తప్పు జరిగింది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంటనే అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తదన్నమాట. తప్పుని నిర్భయంగా ఒప్పుకుంటే రెండోసారి చేయకుండా ఉండగలుగుతాం అన్నమాట. పశ్చాత్తాపం అనేది ఉండాలన్నమాట.
అయితే 5 అహంకారం. నేను. నేను బాగా బలపడిపోద్దనమాట. 18 ఏళ్ళు దాటేటప్పటికి అహం బాగా బలపడిపోద్ది. అన్నిటికి నాకు తెలుసు. నా ఇష్టం. అలాంటి అహం బాగా ఉంటదనమాట. అంటే అమ్మను గూడా "నీకేం తెలీదు." మనం వింటూనే ఉంటాం పిల్లల దగ్గర. "నీకేం తెలీదమ్మా" అంటారు. నాన్నకు గూడా ఏం తెలీదన్నట్టుంటదనమాట వాళ్ళ బాధ. అట్లా మనకి అహాన్ని పెంచుకోవడం జరిగిద్దనమాట. ఇప్పుడు గుర్తించాంగా మన సంఘ జీవిలో నలుగురితో కలిసి బతకాలి. బాహ్యంగా అయినా ఈ 5 ఉండకూడదు. ఆధ్యాత్మికంగా అస్సలు ఉండకూడదు అహంకారం. తెలుసుకున్నాంగా వీటిని, ఈ లక్షణాల్ని సాధనతో పోగొట్టుకోవాలనమాట. ఇది నాకెందుకొచ్చింది అని విచారణ చేశామనుకోండి, ఇది అవసరం లేనిదిగా అని వెంటనే విచారణలో తెలుస్తదనమాట. అప్పుడు మన జీవితంలో అటువంటి లక్షణాలు పాటించకుండా ఉంటామనమాట. నిత్య జీవితంలో మనము గురువు చెప్తూ ఉంటే అవి శిష్యుడు అతను చెప్పేవారు పోగొట్టుకున్న వారుగా కనిపించినప్పుడు మనకి మనలాంటి వ్యక్తే కదా! ఆయనలో లేవు కదా! మనం గూడా ప్రయత్నించి లేతే నా వల్లేమైద్ది అనుకుంటాం అనమాట. మనం గూడా ప్రయత్నించి పోగొట్టుకోవచ్చని అర్థమవుతూ ఉంటదనమాట. అయితే ఈ వివేకం వల్ల మనకేంటి ఫలితము? ఏంటి లాభము అంటే అహంకారం తగ్గిపోతుంది. పూర్తిగా పోదండి. తగ్గిపోతుంది. దివ్యత్వానుభూతి కలగటం ప్రారంభమవుతుంది. ఒక అలౌకికమైన ఆనందంగా చెప్పుకోవచ్చనమాట దీన్ని. అంటే కారణం లేకుండా మనలో ఆనంద లక్షణం కనిపిస్తూ ఉంటదనమాట. అంటే అది దైవీ లక్షణం అనమాట. అలా దైవంతో సహజీవనం చేస్తాము. అంటే మనము మామూలు వ్యక్తులతో కాదు. ఏకంగా దైవానికి దగ్గరగా ఉన్న అనుభూతిని మనం పొందుతూ ఉంటాం అనమాట. మనం దైవీ లక్షణాల యొక్క ప్రతిరూపంగా కనిపిస్తాం. ఇంకా ముందుకు వెళ్తే ఆ లక్షణాలను మనం పాటించడం తెలుసుకుంటాం అనమాట. మనము మనం అనుభవించటం కన్నా ఎవరికి అవసరమో వాళ్ళు అనుభవించినప్పుడు వాళ్ళు పొందే ఆనందం చూసి సంతృప్తి అనేది మనకి ఇంకా రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తదనమాట. అలాగే కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా సాయం చేయటం అనేది మనము ఆనందాన్ని పొందుతాం అనమాట. వాళ్ళు వాళ్ళకి గూడా మనం దేవుళ్ళలా కనిపిస్తాం అనమాట. దేవుళ్ళలా వచ్చావు అట్లా మాట్లాడుతుంటారనమాట. కాబట్టి ఈ దైవీ లక్షణాలతో మనకి జీవించటం అనేది మొదలవుతుందనమాట. ఎప్పుడు అంటే నిత్య వస్తు వివేకంలో మార్పు రావటం వల్లనమాట. ఈ స్థితిలో నిలకడగా ఉంటే అంత్యకాలంలో ఒక ఉపయోగం ఉందని చెప్తారనమాట. ఏంటి అంటే ఉత్తర జన్మ మంచి జన్మ వస్తుందనమాట. ఇలాంటి లక్షణాలతో మనం జీవించినట్లయితే మరు జన్మ ఉత్తమ జన్మ వస్తది. భగవద్గీతలో భగవానుడు కూడా చనిపోయే ముందు నువ్వేవైతే స్మరిస్తావో దాన్నే పొందుతావు నెక్స్ట్ జన్మలో అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకేంటి అంటే వివేకం వల్ల మానసిక మాలిన్యం పోయింది. మానసిక మాలిన్యం అంటే సంశయము, భయము, దుఃఖము, అబద్ధము, అహంకారము. మాలిన్యం అనేది పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నప్పుడు మనలో అహంకారం తగ్గింది. తగ్గినప్పుడు వెంటనే దివ్యత్వానుభూతి అనేది పొందటం ప్రారంభిస్తామనమాట. అంటే దైవీ లక్షణాలతో జీవించడం అనేది మనకి చేతనవుతుందనమాట. ఈరోజు ఆత్మానాత్మ వివేకం. ఏది ఆత్మ, ఏది అనాత్మ. ఆత్మ అంటే ఏంటి అంటే నిజంగా మనం ఆత్మస్వరూపులం అనమాట. మనకది తెలీదు. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం ఆత్మ అంటే ఏదో ఊహించుకుంటాం. చనిపోయిన తర్వాత అలా తిరుగుతా ఉంటదని ఒక భయము అలా క్రియేట్ చేసుకున్నాం. కానీ ఆత్మస్వరూపులంటే అంతటా ములుగుచ్చు సందులేక మనకి చైతన్యంగా చెప్పుకుంటాం. ఆత్మ లక్షణాల్లో ప్రకాశ లక్షణం ఇవన్నీ చెప్పుకుంటాం. ఇదంతా కూడా అంతటా వ్యాపకమైంది. అది ఒక్కటే ఉంది. రెండవది లేదు. అదే నేనై ఉన్నానన్నమాట. ఈ దేహము కొన్ని కర్మలు కొన్ని ప్రారబ్ధంగా తెచ్చుకున్నాము. అవి అనిపించడం కోసమే వచ్చింది తప్ప నిజానికి ఇది కూడా లేనిదే అని మనం బలంగా నమ్మాలన్నమాట. ఈ ప్రపంచం కూడా లేనిదే. అలా ఎప్పుడైతే మనం గురువు ద్వారా తెలుసుకుంటామో మనకి విశ్వాసం. ఎందుకంటే చెప్పవలసింది చెప్తేనే మనకి విశ్వాసం ఉంటదన్నమాట. ఆ విశ్వాసంతో సాధన మొదలుపెడతాం. నేను ఆత్మని అన్న భావన మనలో కలిగిద్దనమాట. అయితే ఇక్కడ మనం ఆత్మగా జీవించాలి అన్నప్పుడు అనాత్మని దూరంగా పెట్టాలి. అనాత్మ అంటే అన్యమైనది. ఆత్మ కన్నా అన్యమైనది. అంటే మనకు కనిపించేదంతా కూడా అనాత్మ పదార్థమే అన్నమాట. అయితే ఈ వివేకం కలిగిందనే నిర్ణయం మనకెలా కలిగిద్ది అంటే, మనలో స్పందన గాని, ప్రస్పందన గాని ఉండదనమాట. ఎప్పుడైతే ఆత్మ లక్షణమే ఏంటి అంటే, అది కదలదనమాట. అంటే ఎవరైనా ఏదైనా అన్నా కూడా అది స్పందించదు. లోపల గూడా స్పందించదు. బయటికి రియాక్ట్ అవ్వదనమాట. ప్రస్పందన. ఈ 2 లేని స్థితే ఆత్మస్థితి అనమాట. మన బుద్ధిలో మాలిన్యాలు అంటే బుద్ధిలో ఏముంటాయంటే అరిషడ్ వర్గాలుంటాయి. అవి పోవాలి. అనగా మన ఎమోషన్స్ పోవాలనమాట. అవేంటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలుగా చెప్పుకుంటాం అనమాట. ఇవి మనకి మన లోపలే శత్రువులు. మన బయట ఎవరో శత్రువులు లేవండి. మనకి
ఎప్పుడైతే మనలో రాగద్వేషాలు ఉంటాయో బయట శత్రుత్వం పెరిగినట్లుగా కనిపిస్తుంది అనమాట. నిజానికి మన గుణాలని సరి చేసుకున్నాం అనుకో, మన జోలికి ఎవరు వస్తారు? చూస్తా సత్వంగా ఎవరికి హాని చేయని వాళ్ళని ఎవరు కదిలించరు అనమాట. మన రజోగుణమే ఎదుటోళ్ళు కదిలించేట్టు చేస్తుంది అనమాట. కాబట్టి ఇవి మనలోని శత్రువులు అనమాట. అంటే మనలో ఎక్కువ ఎవరైనా మనకు కోపం తెచ్చుకుంటే ముందు ద్వేషం పెరిగిపోద్ది. అంటే వాళ్ళ మొహం చూడటానికి గాని, వాళ్ళతో మాట్లాడటానికి మనకిష్టం ఉండదనమాట. ఈ ద్వేషంలోనే శత్రుత్వం ఉంటదనమాట. వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికెళ్ళకూడదు, వాళ్ళు పెట్టింది తీసుకోకూడదు. ఇలాంటియన్నీ మనకి లోపల కదులుతా ఉంటాం అనమాట. స్పందించేస్తూ ఉంటాం అనమాట. ఇది ద్వేషంతోనే శత్రుత్వం ఉంటది. ద్వేషం అంటే ఏంటి అంటే, మనం అంతా ఆత్మస్వరూపులం అంటే అంతా ప్రేమ స్వరూపులు. అందరిలో ఆత్మ ఉంది కదా! ఉన్నప్పుడు అందరిని ప్రేమగానే ఉండాలి. మనం పుట్టుకతోనే ప్రేమ, ఆనందం అనే 2 లక్షణాలతో మనము పుట్టటం జరిగిందనమాట. అయితే ఈ రెండిటిని మనం ఏదో సాపేక్షంగా పోల్చుకుంటాం అనమాట. ఈ వస్తువు కొనుక్కుంటే వచ్చింది, ఈ వ్యక్తితో ఉంటే వస్తుంది, లేతే ఈ వ్యవహారంలో ఈ విషయాల వలన వస్తుంది. అట్లా మనం మార్చేసుకున్నాం అనమాట. కానీ నిజానికి ఏంటంటే మనము ఆనంద స్వరూపులమే, ప్రేమ స్వరూపులమే అన్నమాట. అంటే ప్రేమ అంటే మనం పిల్లలు బాబు, బుజ్జి, నాన్న అని ఏమి అనక్కర్లా. ద్వేషం లేదనుకోండి ప్రేమగా ఉన్నట్లే అన్నమాట. మనం ఏమి ఎక్స్‌ప్రెస్ చేయక్కర్లా. వాళ్ళ మీద అనవసరమైన కోపం గాని, అనవసరమైన ద్వేషం గాని లేదనుకోండి మనకి, ఆటోమేటిక్‌గా ప్రేమించినట్టే లెక్కనమాట. ప్రత్యేకంగా ఏదో మన కుటుంబ సభ్యులతో సమానంగా చూసేయాలి, మన ఆస్తులు పంచేయాలనేమి అనుకోక్కర్లేదనమాట. కాబట్టి ఈ ఈ లక్షణాలు లే మనం లేకుండా చూసుకోవాలి. వాటిని అరిషడ్ వర్గాలు అంటారనమాట. శత్రుత్వం పోతే అందరిని ఆత్మస్వరూపులు అనే దృష్టి కలుగుతుంది. ద్వేషం పోవాలి అంటే మనలో అరిషడ్ వర్గాలు ప్రయత్నించి పోగొట్టుకోవాలి. ఈ అరిషడ్ వర్గాలేంటో మనం తెలుసుకుందాము. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. కామం అంటే ఏంటి? కోరికనమాట. విషయవృత్తులందు ఆసక్తి కలిగి, వాటిని అనుభవించుట యందు కోరిక కలిగి ఉండటం. సినిమా ఏదో చెప్పుకుంటున్నారు పక్కనోళ్ళు. అబ్బా! నేను కూడా చూడాలనే కోరిక కలిగిందనమాట. అయి విషయాలేగా సినిమా గురించి. లేదా ఏదో ఒక వస్తువు గురించి మాట్లాడుకుంటున్నారు. నగల గురించి మాట్లాడుకుంటున్నారు. వెంటనే మనసు మనస్సు దాని వైపు వెళ్తుందనమాట. కోరిక కలిగిద్దనమాట. అది నేను కూడా కొనుక్కోవాలి, నేను కూడా అనుభవించాలి అని. దాన్ని కామం అంటారనమాట. క్రోధం అంటే తను ఏదైనా చెప్తుంటే దానికి కొనుక్కోటానికో లేదో అడ్డు తగిలారనుకోండి, ఏదైనా వ్యవహారానికో దేనికైనా సరే వెంటనే కోపం క్రోధంగా మారిపోతుందనమాట. ఈ క్రోధంలో ఏంటంటే ప్రతీకార చర్య ఉంటదనమాట. మనం టిట్ ఫర్ టాట్ అంటాం గదా! అప్పుడు నాకిలా చేసావుగా, ఇప్పుడు నీకు బాగా అయింది అలా అన్నమాట. మనం ఏమనుకుంటామంటే మనం చేయకపోయినా భగవంతుడు చూస్తాడనుకుంటాం. అది కూడా తప్పేనట. మనకి క్రీస్తు మనకేం చెప్తారు? వాళ్ళు పాపం తెలియక చేస్తున్నారు పాపులు, వారిని క్షమించు అని భగవంతుడిని కోరుకుంటాడు. అలాగే మనం కూడా దేవుడు చూస్తాడులే వీళ్ళ సంగతి అన్న మాట మనం రాకూడదనమాట. మనం సాధకులం కదా! అందుకని భగవంతుడిని గూడా ప్రార్థించాలి. పోన్లే తెలుసో తెలియకో లేదా పోయిన జన్మలో నేను చేసుకున్న కర్మఫలమో ఏమో కానీ ఈ ఈ జన్మలో నేను అనుభవించాల్సొస్తుంది, పడాల్సొస్తుంది. వారిని ఏమనుకని మనము క్షమించాలి. భగవంతుడిని గూడా క్షమించమని కోరుకోగలగాలనమాట. అప్పుడే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తామనమాట. అయితే తనకు అడ్డు తగిలిన వారిపై కోపం కలిగి ఉండటం క్రోధంగా చెప్పుకుంటాం. లోభము తనకు లభించినవి ఇతరులకు ఇవ్వకూడదనే తలంపు కలిగి ఉండటం లోభత్వం అన్నమాట. మనం ఏం చెప్పుకుంటాం? పిసినారితనం కింద చెప్పుకుంటాం. పిల్లికి గూడా భిక్షం పెట్టడు, ఎంగిలి చేత్తో కాకిలిని గూడా తోలడు. ఇవన్నీ సామెతలు దీని నుంచే వచ్చాయన్నమాట. అలాగే మోహము. తన వస్తువుల యందు, తన వారి యందు ఎక్కువ మక్కువ కలిగి ఉండటం. మోహము ఎక్కువ మనం పిల్లల మీద, భార్య పిల్లల మీద ఎక్కువ చూపిస్తా ఉంటాం అన్నమాట. అంటే లేతే ప్రియమైన వస్తువులుంటాయి. అట్లా కొంతమంది మొక్కల్ని పెంచుతుంటారు. కొంతమంది కుక్క పిల్లల్ని పెంచుతారు. అదే మనుషుల్లాగే ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. అంటే సమంగా అన్ని భూతాల్ని సమంగా చూడాలి, దయతో చూడాలంటారు గానీ, మన నెత్తి మీద ఎక్కించుకొని తొక్కమని చెప్పరనమాట. అంటే అది విపరీత ధోరణికి దారితీస్తుందనమాట. అలా మనం జాగ్రత్తగా చూసుకోవాలనమాట. మనకి ఈ లక్షణం ఉందా లేదా అని. తన వస్తువులయందు, తన వారి యందు ఎక్కువ మక్కువ కలిగి ఉండుట. మదము అంటే నాకు సకల సంపదలు కలిగి ఉన్నవని గర్వించి, నేనేమి చేసినను చెల్లుననే గర్వము కలిగి ఉండుట. అంటే అన్ని అధికారం ఉంది, డబ్బు ఉంది, నన్నెవ్వరు ఏమనలేరు అనుకుంటే బాధ లేదు. కానీ తనేదైనా చేయటానికి పూనుకుంటాడు. ఎవరు ఏమనరు ఒక మాట అంటే నన్నెవరంటారని. డబ్బున్నోళ్ళ జోలికి, పోలీసోళ్ళ జోలికి మనం భయపడతాం గదా! అంటే అది ఆ మదమనేది అక్కడ కనిపిస్తూ ఉంటదనమాట. అది ఎప్పుడు
అది ఉన్నవాళ్ళు ఎప్పుడు జారిపోవడం జరిగింది. ఎంత డబ్బున్నా సింప్లిసిటీ ఉన్నోళ్ళు ఎప్పుడు గొప్పగానే చెప్పుకుంటాం, దివ్యత్వంగానే చెప్పుకుంటాం. ఇలాంటివి మనం లక్షణాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా, సపోజ్ మన ఇళ్లలో పనిచేస్తుంటారు, వాళ్ళు డబ్బు కష్టపడి చేస్తున్నారు, మనమేం జీతం ఊరికే ఇవ్వట్లేదుగా, వాళ్ళ మీద ఎగిరెగిరి పడుతుంటారు, తక్కువగా చూస్తుంటారు, అలాంటివి చేయకూడదు అనమాట. అలాగే మాత్సర్యము, ఇతరులు తనకంటే విద్య సౌందర్యం మొదలగు ప్రకృతి జ్ఞానైశ్వర్యములు కలిగి ఉండుట చూచి ఓర్వలేనితనము కలిగి ఉండుట. అయితే మనకన్నా విద్యావంతులు, మనకన్నా అందమైన వాళ్ళు, ఇట్లా ఎన్నో వాటిల్లో మనం కంపేర్ చేసుకుంటాం. సాపేక్షంగా చూసి మనం ఓర్చుకోలేకపోతాం అనమాట. ఓర్చుకోలేక ఇంకా ముందు స్టెప్ వేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హాని కలిగిస్తూ ఉంటారు అనమాట. ఆఫీసుల్లో చూస్తుంటాం, ఎంప్లాయీస్ దగ్గర, అట్లా చాలా చోట్ల మనం బిజినెస్ పీపుల్ దగ్గర చూస్తాం. వాళ్ళు కావాలంటే ఎంతైనా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఎంతైనా అడ్వర్టైజ్ చేసుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళని తొక్కేసి చేసుకుందాం అన్నది కరెక్ట్ కాదనమాట. ఉం? అట్లా సాధకులం కాబట్టి మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఈ లక్షణం ఎక్కడైనా నాకు పొడచూపుతుందా చూస్తే వెంటనే దాన్ని రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. అదే సాధన అనమాట. ప్రయత్నించి చేసుకునేదే సాధన అనమాట. అయితే ఇక్కడ మనకి స్వామివారు నిన్న ఒక ఆర్టికల్ పెట్టారు. అందులో ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక లోకాల్లోనే కాదు, రోజువారీ జీవితంలో కూడా అహంకారం ఉండకూడదని విజ్ఞులు చెప్తున్నారు. అహం అంటే తాననే భావమే కాదట. అంటే తనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అంటే ఈ అరిషడ్ వర్గాలు అన్నమాట. ఈ అవలక్షణాలు, లక్షణాలేంటి? అవలక్షణాలు. ఈ కూడా ఆధునిక జీవితంలో అగచాట్లకు గురి చేస్తున్నాయట. అంటే బాహ్య ప్రపంచంలో కూడా ఇవి ఉండద్దు. ఆంతరికంగానే కాదనమాట. అయితే ఇవి వదులుకుంటేనే జీవితం ఆనందమయం అవుతుంది. లోకాల్లో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవి మనం ఈ వర్గాల్ని వదులుకుంటేనే మన జీవితం ఆనందమయం అవుతుంది. లోకాల్లో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే వీటిల్లోంచి మళ్ళీ కొన్ని పుడతాయట. మనం ఈ అరిషడ్ వర్గాల్లోంచి ఇంకొన్ని ఎక్స్‌ట్రా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటంది? స్త్రీలోలుత్వము, పానము అంటే తాగుడనమాట. జూదము, దుబారా ఖర్చు, వేటపై ప్రీతి, దండించటంలో పైశాచికత్వం. కొట్టడం వేరు, హింసించటం వేరు కదా! పైశాచికత్వం అంటారనమాట. మాటల్లో సౌమ్యత లేకపోవటం, కరుకుగా మాట్లాడటం, క్రూయల్‌గా మాట్లాడటం అనమాట. ఈ ఏడిటిని సప్త వ్యసనాలు అంటారనమాట. వీటిలో మొదటి 5 కామజాలాలు. అంటే కామం నుంచి పుట్టుకొస్తాయన్నమాట. మొదటి 5 అంటే స్త్రీలోలుత్వం, పానము, జూదము, దుబారా ఖర్చు, వేటపై ప్రీతి. ఇవన్నీ కూడా కోరిక నుంచి పుట్టుకొస్తాయన్నమాట. అంటే కోరికల్లోంచి అవి పుడతాయన్నమాట. తక్కినవి క్రోధజాలాలు. ఏంటవి? దండించటంలో పైశాచికత్వం, మాటల్లో సౌమ్యత లేకపోవటం. ఈ రెండిట్లో ఇవన్నీ ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. మిగతావి ఉన్నాయిగా మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నాయి గదా! వీటి నుంచి అయితే ఇంకసలు ఇలా సప్త వ్యసనాలుగా చెప్పుకున్న వాటికన్నా అనేకం వస్తాయట. ఏంటి మిగిలిన వాటి నుంచి అనేకమన్నా వస్తాయి. ఏంటి సపోజ్ మనకి తెలిసింది. మనకి పురాణాల్లో తెలిసినయి. ధర్మరాజు జూద వ్యసనం. దుర్యోధనుడి దురభిమానం. ధృతరాష్ట్రుని మితిమీరిన పుత్రుల పట్ల కామము. వ్యామోహం అనమాట. దక్ష ప్రజాపతి దురహంకారము. రావణునికి కామకథ. కీచకుడికి మూర్ఖత్వము. విశ్వామిత్రుడికి ద్వేషము. అశ్వత్థామ పగ. ఇలా మనిషి పతనానికి, వాళ్ళతో పాటు సమాజ పతనానికి కూడా దారితీస్తాయి అన్నమాట. వాళ్ళ వలన తమ గుణంగా చెప్పుకుంటాం అనమాట. వాళ్ళకి హాని జరగటమే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా హాని జరిగిద్దనమాట. ప్రపంచానికే చేటవుతారనమాట ఇలాంటి మూర్ఖుల వలన. కారణమవుతున్న ఎన్నో స్వభావాలు మనము ఎన్నో చదువుకున్నాం, ఎన్నో విన్నాం అన్నమాట. ఏది మితిమీరిన మనిషి చెడిపోతాడు. ఏది ఎక్కువ పాళ్ళైనా కూడా మనిషి అనేది చెడిపోవటం జరిగిద్దనమాట. అలాగే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాల్లో చెప్పారండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అంటే దాని భావం ఏంటంటే విషయ చింతన చేయు పురుషునికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఎప్పుడు విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మాట్లాడుకున్నప్పుడు వాటి మీద అనుకోకుండా ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతాం అనమాట. ఆ ఆసక్తి పెరిగిపోద్దనమాట. ఆసక్తి వలన విషయములను పొందుటకై కోరికలు కలుగును.
వాటిని అనుభవించాలనే కోరిక ఆటోమేటిక్ గా వినటం వలన వస్తుంది. అందుకే మనం అనవసరమైన వినకూడదు అనమాట. అందుకే మనం సత్సంగ సభ్యులతోనే ఎక్కువగా సహచర్యం చేయమని చెప్తుంటారు. మిగతాయి సంఘంలో నామినల్, ఉన్నామా లేమా అన్నట్టు జీవించాలన్నమాట. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడుతుంది. 63వ శ్లోకంలో ఏం చెప్తున్నారు దీని కంటిన్యూషన్? క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. వ్యామోహము అంటే ఎక్కువ అన్నమాట, కోరికకి పై స్టెప్ అన్నమాట. దాని ప్రభావమున స్మృతి చిన్న భిన్నమును, ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు అనమాట. మన బుద్ధిలో ఆ స్మృతి చిన్న భిన్నం అయిపోద్ది, అంటే ఆలోచించలేకుండా అల్లకల్లోలం అయిపోద్ది అనమాట. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించిన, జ్ఞానం కోల్పోతాడు అనమాట. ఏం చేస్తున్నాడో తెలియదు. దెబ్బలాటే కావచ్చు, కొట్టుకోవటం కావచ్చు, చంపేయడం కావచ్చు అనమాట. అంతటి దాకా వెళ్ళిపోతుంది అనమాట. బుద్ధి నాశనం వలన మనుషుడు తన స్థితి నుంచి పతనమును, ఆ కంట్రోల్ లేకపోవటం వలన జీవితమే మార్పు వచ్చేస్తుంది అనమాట. ఎంతో మంది జైళ్లలో మగ్గిపోతున్నారు ఇలాంటి ఆవేశానికి గురయ్యే, చేసేటప్పుడు తెలియదు అనమాట వాళ్ళకి. అందుకని ఈ అరిషట్ వర్గాలు మనం ఆత్మగా జీవించడం అనే కాదండి, బాహ్య ప్రపంచంలో కూడా మనల్ని ఒక మంచి వ్యక్తిగా జీవించడానికి సహకరిస్తాయి. ఎప్పటికీ మంచిది కాదనమాట. బాహ్య ప్రపంచంలో జీవించటకైనా మంచిది కాదు, లేదా ఆంతరికంగా అయితే అసలు ఉండనే వద్దనమాట, ఆత్మగా ఉండాలి అంటే. కాబట్టి ఇవి మనం తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఆత్మనమ్మ వివేకంలో అరిషడ్ వర్గాల్ని జాగ్రత్తగా ప్రయత్నించి పోగొట్టుకోవాలని చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, కామం అనుకోండి, నిష్కామంగా ఉండాలి, కోరిక లేకుండా జీవించాలి. ఏ కోరిక వద్దనమాట. ఏదో ప్రారంధవశాత్తు మనకి సంక్రమించింది వద్దనక, కోరక, మనకి వద్దు అనొద్దు మన జీవితంలో. వద్దు అనొద్దు, అలానే కోరుకోను వద్దనమాట. కోరక వద్దనక జీవించాలన్నమాట. అలాగే క్రోధం, నిష్క్రోధంగా, కోపాన్ని కంట్రోల్ కోపం దగ్గరే మనం కంట్రోల్ చేసుకోవాలి, క్రోధంగా మారకూడదనమాట. ఎందుకు కోపం అని వెంటనే మనకి స్ఫురించాలన్నమాట. ఆ చెప్పేది కూడా నెమ్మదిగా చెప్పొచ్చు కదా, సాత్వికంగా చెప్పొచ్చుగా, కోపం ఎందుకు వస్తుంది? మనకి మనం ప్రశ్నించుకోవాలన్నమాట. మనం ఖాళీగా ఉన్నప్పుడు కూడా విచారణ చేసుకోవాలి. జ్ఞాన మార్గం అంటేనే విచారణ అన్నమాట. అది ఎప్పుడు కూడా మనము కంట్రోల్లో ఉంచుకోవటం అనేది మంచిదన్నమాట. క్రోధము నిష్క్రోధంగా, అలాగే లోభం నిర్లోభంగా, పిసినారితనము ఉండద్దు. మనం దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. దానికి మనకి ఏం చెప్తారు? దాన ధర్మాలు చేయమని చెప్తారనమాట. లేదా సహాయ సహకారాలు అందించడం ఎదుటి వ్యక్తికి. ఎప్పుడు నిత్యము మనం బయటకెళ్తే ఏదో రూపంలో సహాయం ఇచ్చే అవకాశం మనకు కలుగుతూ ఉంటదండి. మనలో ఆ ఉద్దేశం ఉండాలి అన్నమాట. మోహం నిర్మోహంగా, దేని పట్ల మోహం, దేని పట్ల ఇది లేకపోతే నేను ఉండలేను అనే మోహం పెట్టుకోవద్దు. మదం నిర్మదంగా ఉండాలి. ఎందుకు అహంకారం అనుకోవాలనమాట. మదం అంటే ఒక రకంగా అహంకారం అన్నమాట. అలాగే మాత్సర్యం, అసూయ. ఎవరి కష్టం వాళ్ళకి ఫలిస్తదండి. ఎవరిది వాళ్ళు తింటారు. ఎందుకు ఓర్వలేనితనం ఎందుకు? ఓర్వలేనితనం వల్ల మనకేమైద్దంటే వాళ్ళని ఎలా తగ్గించాలా అని చూస్తుంటాం అన్నమాట. అందుకని వీటిని, కామాన్ని నిష్కామంగా జీవించాలి, క్రోధంలో నిష్క్రోధంగా జీవించాలి, లోభం ఉన్నప్పుడు నిర్లోభంగా ఉండాలి, మోహం ఉన్నప్పుడు నిర్మోహంగా ఉండాలి, మదం ఉన్నప్పుడు నిర్మదంగా ఉండాలి, మాత్సర్యం ఉన్నప్పుడు అసూయ లేకుండా ఉండాలి. ఇవి జాగ్రత్తగా మనకే తెలుస్తాయండి. మనలో ఇవి ఉన్నాయా అని మనకి మనమే తరిచి చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నప్పుడు మాత్రమే మన స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేస్తామన్నమాట. ఈ 6 వికారాలని పేరు. వెష్టిలో వీటికి వికారం అని పేరన్నమాట. అంటే మనం నిర్వికారిగా అవ్వాలి. మనకు ఆత్మానాత్మ వివేకం వలన వీటిని, వీటినంటే అరిషడ్ వర్గాల్ని నిరసించే సామర్థ్యం వస్తుంది. నేను ఆత్మని అని ఎప్పుడు అనుకుంటామో వీటిని నిరసించడానికి మనకి బుద్ధి కలిగిద్దనమాట. మనకు ఆత్మానాత్మ వివేకం వలన మన మాటలలో కానీ, చేతల్లో కానీ ఈ 6 లక్షణాలు పలకకూడదనమాట. వాటి గురించి ఆలోచించకూడదనమాట. ఏంటన్నది తెలిసింది. నిన్న మనసు మాలిన్యం పోగొట్టుకోవాలంటే ఎలా ఉండాలో తెలిసింది. కానీ ఇందులో అరిషడ్ వర్గాలు కొంచెం కష్టం. మనం ఎందుకంటే రాగద్వేషాలతోనే జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఈ రాగద్వేషాలు ఎప్పుడూ హానికరమే.
కాబట్టి ఎలా ఉండాలంటే అవి అసలు లేకుండా పోగొట్టుకోమని చెప్పలా. ఆయా సందర్భం వచ్చినప్పుడు మనం వ్యక్తం చేయాలి. ఇంటెన్షనల్ గా కాకుండా ప్రయత్నించి చేస్తాం అనమాట. ఎలా అంటే గ్యాస్ పొయ్యి మంట ఎలా మనం అన్ని కూరలకి హై మీద పెట్టి వండంగా కొన్ని మీడియం ఫ్లో పెడతాము, కొన్ని సిమ్ లో పెడతాము. అట్లా వాడుకోమంటున్నారు. వాడాలి, కానీ ఎంత తక్కువగా, ఏ సందర్భ రీత్యా ఎవరికి ఎలా చెప్తే అర్థమైద్దో, అంటే లోపల మనకి ఆ ఇంటెన్షన్ ఉండద్దు. చెప్పేటప్పుడు అలా చెప్పొచ్చు అన్నమాట. అలా వాడుకోమంటున్నారన్నమాట. మాటల్లో కానీ, చేతల్లో కానీ ఈ 6 లక్షణాలు పలకకూడదు. గ్యాస్ పొయ్యి మంటలాగా ఎంతవరకు అవసరమో వాడుకోవాలి. అవి అప్పుడు మనకి మిత్రులవుతాయి. ఇప్పుడేంటి మన లోపల ఉన్న శత్రువులని మనం తెలుసుకుంటున్నాం. అవి ఎప్పుడైతే మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోవటం జరిగితే మనకి మిత్రత్వం వస్తదనమాట వాటిలతో. ఈ వికారాలు బుద్ధిలోని మాలిన్యాలు. వీటి వలన మన బుద్ధి విచక్షణ కోల్పోతుంది. వీటి వలన మనకేం జరిగిద్ది అంటే విచక్షణ కోల్పోతుంది. విచక్షణ లేకపోతే ఏం చేస్తున్నామో మనకి తెలీదు. ఏం మాట్లాడుతున్నామో తెలీదు. ఎలా వ్యవహరిస్తున్నామో తెలీదు. అంతా చిందరవందర అయిపోద్ది జీవితం అన్నమాట. అందుకని ఈ వికారాలు బుద్ధిలోని మాలిన్యాలు. వీటి వలన మన బుద్ధి విచక్షణ కోల్పోతుంది. ఉచ్చ నీచాలు తెలియవు. కోపంతో ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు. అందువలన మన స్వరూప జ్ఞానం కోల్పోయేచ్చేస్తుంది. ఒక్కసారి పడిపోయామంటే మళ్ళీ లేవాలంటే చాలా కష్టం అన్నమాట. ఏకంగా స్వరూప జ్ఞానమే కోల్పోతాడన్నమాట. తెలుసుకునే అవకాశమే ఉండదన్నమాట. వీటిని మనం పోగొట్టుకుంటే నిర్వికార అనే లక్షణం వస్తది. ఇవన్నీ వికారాలుగా చెప్పుకున్నాంగా. వికారం అంటే ఏంటి? మార్పు చెందుతూ ఉంటదన్నమాట. ఆలోచనలో మార్పు చెందుతూ ఉంటది. పాజిటివ్‌నెస్ నుంచి నెగెటివ్‌నెస్‌కి వెళ్తుంటదన్నమాట. ఎప్పుడైతే వీటిని ఇలా పాటించడం మొదలు పెడతామో నిర్వికార అనే లక్షణం మనకి వస్తుందన్నమాట. అంటే ఏ వికారము లేదని అర్థం అన్నమాట. అంతటా అనగా అంతర్బాహ్య తేడా తెలీదు. అప్పుడు మనకి బాహ్య ప్రపంచం పట్ల గాని, అంతర్ప్రపంచం పట్ల గాని తేడా ఏమీ తెలీదనమాట. అంతా ఒక్క తీరుగానే మనకి కనిపిస్తూ ఉంటదనమాట. అంతటా ఉన్నది ఆత్మే అని బోధపడుతూ ఉంటదనమాట. ఆటోమేటిక్‌గా మనలో ఎప్పుడైతే స్పందన, ప్రతిస్పందన ఉండదో, అది ఆత్మగా జీవించినట్లు అయిద్దనమాట. మనం ఆత్మ అని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఉన్నది ఒక్కటే గదా! మరి వేరే వ్యక్తులు మనకి ఎలా కనిపిస్తారు? కనిపించరు గదా! అంటే వారు కూడా ఆత్మస్వరూపులుగానే కనిపిస్తారనమాట. అంతటా ఉన్నది ఆత్మని, ఉన్నది ఆత్మస్వరూపమే అని మనకి బోధపడుతుందనమాట. ఇక మనకి నామంతో కానీ, రూపంతో కానీ, గుణంతో గాని, గుణాలు గుణాలు వర్తిస్తున్నాయి అనుకుంటాం తప్ప, మనకి గుణాలను గుర్తించే స్టేజ్ కూడా ఉండదనమాట. క్రియ, పనులతో కానీ, నటనలు ఏ ఏ పాత్ర అయినా ఒకటే అన్నమాట. ప్రాధాన్యత కనిపించదు. మామూలుగా అయితే ఇప్పుడైతే ఏం చూస్తాం? నామరూప గుణ రూప, గుణ, క్రియ, నటనలతో చూస్తుంటాం జనాల్ని. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి ఎప్పుడైతే ఆత్మగా చేరుకుంటామో ఇవేమీ మనకి బోధపడదనమాట. నిర్వికారిగా ఉంటాడనమాట. ఈ వివేకంలో మనకి ఏంటి ఫలించింది అంటే వస్తు జ్ఞానం వచ్చింది. వస్తువు అంటే ఆత్మని వస్తువుగా పోలుస్తారనమాట మన లక్ష్యాన్ని. బ్రహ్మాన్ని కూడా వస్తువుగా, వస్తు నిశ్చయ జ్ఞానం అని చెప్తూ ఉంటాం అనమాట. ఏమైంది? వస్తు జ్ఞానం వచ్చింది. ఆత్మ అంటే ఏంటో మనకి బాగా బోధపడిందనమాట. అంటే అలా జీవించటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట మనం. ఒకసారి తెలిసాక మంచిని వదులుకోంగా వాటిని. అలా స్మాత్మనిష్ట వచ్చింది. ఆత్మలో స్థిరంగా నిలకడ చెందే ప్రయత్నం మనం చేస్తాం అనమాట. అంటే ఏ పని చేసినా ఆత్మగానే జీవిస్తాం కాబట్టి నిష్ట కలిగింది. అంటే నిష్ట అంటే అందులో స్థిరంగా ఉండగలగటం అన్నమాట. ఆ లక్షణాలతోనే జీవించటం అన్నమాట. నిర్వికారం వచ్చింది. ఏ వికారము మనలో రాదు. రాగద్వేషాలు గాని, కోపతాపాలు గాని ఏది ఏ వికారం మనలో కనపడదనమాట. నిర్వికారం వచ్చిందనమాట. అక్కడ మనకి ప్రతి అడుగులో కూడా నిర్వికారత ఉండాలి. ఒకసారి వస్తది ఓకే. మనకి చాలా సార్లు స్పందన, ప్రస్పందన లేకుండా జీవిస్తాం సాధకులం. కానీ నిలకడ చెంది ఉండాలిగా అందులో. అంటే మనం ఏం చేయాలి? నిరంతరాయంగా నేనిలా ఉన్నానా? లేదా? అని చెక్ చేసుకుంటూ ఉండగలగాలనమాట. అలా ఉన్నప్పుడే మనలో స్థిరత్వం వస్తదనమాట. ప్రతి అడుగులో గూడా నిర్వికారత ఉండాలి. ఏ వికారము లేకపోవటం అనేదే నిర్వికారత. మనకి ఫస్ట్ వివేక నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది. అందులో దోషాలు ఏమున్నాయి మనకి? మనకి మనసులో సంశయం ఉంటది. తర్వాత భయం ఉంటది. దుఃఖం ఉంటది. ఇంకా అబద్ధం చెప్పడం, అహంకారము. ఇవన్నీ కూడా మనం పోగొట్టుకున్నట్లయితే మనకేమొచ్చింది? కొద్దిగా అహంకారం తగ్గిద్ది. దివ్యత లక్షణం మనలో వచ్చేస్తుంది.
ఇక్కడ ఈ మానసిక మాలిన్యం ఎప్పుడైతే పోతుందో, అహంకారం ఎప్పుడైతే తగ్గిపోతుందో, దివ్యత్వానుభూతి ఎప్పుడైతే వస్తుందో, ఆటోమేటిక్‌గా ఆత్మనాత్మ వివేకానికి మనం చేరుకుంటాం. అక్కడ మనలో ఉన్న అరిషడ్ వర్గాలను పోగొట్టుకోవడం ద్వారా ఆత్మగా జీవించటం మొదలు పెడతాం అనమాట. అంటే మనలో ఎటువంటి వికారాలు ఉండవు. ప్రపంచం పట్ల నామరూప గుణ ఆహ్, గుణ నటనలకు ప్రాధాన్యత లేకుండా మనం అంతా ఆత్మగా చూడటం, అంతటా ఉన్నది ఆత్మే అని తెలుసుకోగలుగుతాం. అందుకే వస్తు నిశ్చయం కలిగిద్ది. అంటే ఆత్మ పట్ల ఉన్నది అదే అని మనకి నిశ్చయం కలిగిద్ది. స్మాత్మనిష్ట వస్తది. ఆత్మలో నిలకడ చెందే మనకి అవకాశం కలిగిద్ది. నిర్వికారత వచ్చింది. వేటిల్ని చూసినా మనలో ఇంకా వికారం ఉండట్లేదనమాట. ఇలా మనము జాగ్రత్తగా జీవించినట్లయితే 3 గుణాలతో ఏర్పడే ఈ మనోబుద్ధిలోని మాలిన్యాలు ఇవి ఈ లక్షణాలు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తాయి అంటే మన గుణ ప్రేరణ అన్నమాట. ఒకళ్ళు సత్వంగా వాడుకుంటారు, ఒకళ్ళు రజోగా వాడుకుంటారు, ఇంకొకళ్ళు తమోగా. అంటే అవి వ్యక్తమవుతున్నాయి అంటే గుణ ప్రేరణే అన్నమాట. 3 గుణాలతో ఏర్పడిన ఈ మనోబుద్ధి మాలిన్యాలను పోగొట్టుకోవాలి. సత్వగుణంతో మాత్రమే సాధన చేయాలి. రజోగుణంతో చేస్తే స్పీడ్‌గా చేస్తాం. మళ్ళీ ఇంకో తప్పులొస్తాయన్నమాట. సత్వగుణం అంటే ఆలోచించి, విచారించి నెమ్మదిగా చేస్తామన్నమాట. దివ్యత్వం, స్వరూప జ్ఞానం కోసమే సాధన చేయాలి. మనమేదో ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకొని వీడు గొప్పవాడమ్మా అని ఎంత పేరు తెచ్చుకున్నా ఆ జన్మకది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ జన్మలో ఏమీ ఉపయోగపడదు. కానీ మనం దేనికోసం ఇది చేయాలంటే నేనెందుకు పుట్టాను? నా స్వస్వరూపం ఏంటి? నేనెవరిని? అని తెలుసుకోవటం కోసం అన్నమాట. స్వరూప జ్ఞానం కోసమే సాధన చెయ్యాలి. ఆత్మానాత్మ వివేకం చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొదటి వివేకమైన నిత్యానిత్య వస్తు వివేకం వలన శాశ్వతమైన మార్పు రాదు. అది తాత్కాలికం అనమాట. మనలో భయాలు పోయినాయి. కొన్ని భయాలున్నాయి. కొన్ని పోగొట్టుకున్నాం. కానీ దీనివల్ల ఏమైంది? ఆత్మగా జీవించడం వచ్చింది. ఆత్మ అంటే ఏంటి? అనాత్మ అంటే ఏంటి? ఆత్మ మన స్వస్వరూపము. అనాత్మ మిగతా కనిపించే ప్రపంచమంతా. దాంతో మనకి పని లేదు. కానీ తెల్లారి లెగిస్తే దాంతోనే మనకి పని. కాబట్టి అదే సత్యం అనుకుంటున్నాం. ఇది తెలిసిన తర్వాత ఎప్పుడైతే స్పందన, ప్రస్పందన లేకుండా ఉంటామో బుద్ధిలోని మాలిన్యాల్ని, అరిషడ్ వర్గాల్ని అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాల్ని ప్రయత్నించి పోగొట్టుకుంటామో, అప్పుడు బుద్ధిలోని మాలిన్యం పోతుందనమాట. అప్పుడు ఏ వికారం లేని జీవితం మనకొస్తది. వికారం అంటే కదలిక లేని జీవితం అనమాట. ఇట్లా ఆత్మానాత్మ వివేకం వల్ల శాశ్వతమైన మార్పొస్తుంది. ఇంకేంటంటే మన స్వస్వరూపంలోకి చేరిపోతాం గదా! తర్వాత గురువు చేతుల్లోకెళ్ళిపోతాం. ఆయనే సూచనలతోనే మనల్ని పై స్థితిలో అందేట్లు చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఈ వివేకం శాశ్వతమైన మార్పు. ఇంకా మనం కిందకి దిగి జీవుడుగా జీవించమనమాట. ఆత్మగా జీవించటమే స్మాత్మనిష్టలోనే ఉండగలుగుతాం అన్నమాట. ఈ వివేకంతో కర్మ చేయటం వలన కర్మయోగం అవుతుంది. మానవుడు ఒక్కడికే కర్మయోగం చేయగలడు. ఎందుకంటే మనకే తెలుసు కర్మలంటే ఏంటో తెలుసు. మన నిత్య జీవితంలో వచ్చే ప్రారబ్ధ కర్మల్ని ఎలా మనం వ్యవహరించాలో తెలుసు. ఇవన్నీ కూడా మన వల్లనే మానవుడి వల్లనే జరుగుతాయన్నమాట. కర్మయోగం అంటే కర్మని జ్ఞానవంతంగా నిర్వహించటం వలన వచ్చే ఫలితం కర్మయోగంగా చెప్పుకుంటాం అన్నమాట. అనగా స్వరూప నిష్ఠలో చేయమని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఈ 2 వస్తాయో మనకి పై స్టెప్‌కెళ్తాం అన్నమాట. సద్వివేకానికి చేరుకుంటాం అన్నమాట. అది మరొక రోజు చెప్పుకుందామండి. ఈరోజు ఇక్కడికి ఆపేస్తున్నాను. ఎవరికైనా ఏమన్నా సంశయం ఉంటే, డౌట్‌లుంటే అడగండి. మీరు చక్కగా చెప్తున్నారమ్మా. మన జీవితంలో వచ్చిన అనుభవాలన్నిటికీ ఇంకా ఏమి డౌట్లు ఉంటాయి బాగానే అర్థమవుతుంది మీరు చెప్తుంది. అది మనం చెక్ చేసుకుంటున్నామమ్మా. నిత్య జీవితంలో నాకేముంది భయాలుంటాయి. కొన్ని భయాలు పిల్లలు బయటికెళ్లారనుకోండి టైంకి రాము. ఉమ్, ఆ చిన్న చిన్నవి కూడా మనకు అడ్డుపడుతుంటాయన్నమాట. నేను ఇది అవును. చేయగలనా లేదా అనే సంశయం. నా వల్ల ఏమైద్ది? చెక్ చేసుకోవాలి. అప్లై చేసుకోవాలన్నమాట. ఇవి నాకెందుకని విచారణ చేయాలి. అది లేకుండా చేయగలగాలన్నమాట. ఉమ్, ఉమ్. సరే అమ్మా. సంధ్యా సాధన చేద్దామా? ఒక్క నిమిషం అమ్మా.